హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇప్పుడు నేను షింగ్షాన్ కలిసి ఒకరింటికైతే దొంగతనంగా వెళ్ళబోతున్నాం. అది దేనికో తెలుసా? ఎందుకు మోయా నాకు కానీ చెప్పలేదు నువ్వు ఇంకా. ఎందుకంటే షింగ్షాన్ మన లాస్ ఏంటోస్ లోకి వచ్చేసి కొత్తగా 3 ఎలిమెంట్ కార్స్ అయితే వచ్చినాయంట్రా. ఏంటి 3 ఎలిమెంట్ కార్సా? ఏం కార్స్ మోయా అయ్యి? అదేంటంటే ఒకటి ఫైర్ కారు, ఇంకోటి ఎయిర్ కారు, లాస్ట్ లో అయితే ఒక సూపర్ ఎలిమెంట్ కార్ అయితే ఉందిరా షింగ్షాన్. దాంట్లో వచ్చేసి చాలా ఎలిమెంట్సే ఉంటాయంట. అది ఎట్లుంటుంది మోయా? ఏమోరా షింగ్షాన్, నాకు కానీ తెలీదు. మనమైతే లాస్ట్ వరకు వెయిట్ చేస్తే అది ఎట్లుంటుందో తెలుస్తుంది. అయితే ఓకే మోయా, మనమైతే ఆ 3 ఎలిమెంట్ కార్ని కానీ చూద్దాం, సరేనా? చూద్దాం రా షింగ్షాన్. బట్ అంతకంటే ముందు మనం ఎక్కడికి దేనికి వచ్చామో చెప్పలేదు. ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడైతే ఒక ఎలిమెంట్ కార్ ఉంది రా షింగ్షాన్. ఏంటి ఇక్కడ ఎలిమెంట్ కారా? ఏం కార్ మోయా అది? అదే రా షింగ్షాన్, ఫైర్ ఎలిమెంట్ కారు. ఏంటి ఫైర్ ఎలిమెంట్ కారా? ఎక్కడుంది మోయా అది? అది కూడా షింగ్షాన్ కనిపిస్తుంది అక్కడ. ఎక్కడ మోయా? నాకైతే ఏం కనిపించలేదు. ఊరే అద్దోరా షింగ్షాన్, ల్యాంబోర్గిని కారు నాకైతే క్లియర్ గా కనిపిస్తుంది. అదేం ఫైర్ ఎలిమెంట్ కార్ మోయా? నాకైతే ఏమట్లా అనిపించలేదు. నువ్వైతే కరెక్ట్గా చూడలేదు కదా, అందుకని నీకేమనిపించట్లేదు. ఇప్పుడు చూడు, నేనైతే క్యామ్ ఆన్ చేసి చూపిస్తా, ఆ తర్వాత నీకే తెలుస్తుంది. సరే మోయా చూపి. ఇదిగో షింగ్షాన్, చూస్తున్నావా? దాని టైర్ లో నుంచి అయితే లిటరలీ మంటలు వస్తున్నాయిరా. ఊరే అన్న, అవునుగా డైమోని చెప్పింది కరెక్టే. దాని టైర్లో నుంచి మంటలు వస్తున్నాయి. ఆ మంటలు 24 గంటలు వస్తానే ఉంటాయా? అవునరా షింగ్షాన్, ఈ ఫైర్ ఎలిమెంట్ కార్లో ఇదే స్పెషాలిటీ. 24 గంటలు అయితే దీని టైర్లో నుంచి మంటలు అయితే వస్తూ ఉంటాయి. అంటే మంటలు అసలు ఆగబడ్డాయి మోయా? లేదురా షింగ్షాన్, మంటలు అయితే అసలు ఆగనే ఆగవు. నిజంగా? నిజంగా రా షింగ్షాన్, కావాలంటే చెక్ చేస్తావా? ఎట్లా చెక్ చేయాలి మోయా? ఆగు, నాకు తెలిసి ఇక్కడికి ఫైర్ ఇంజన్ వాళ్ళు అయితే వచ్చినట్టున్నారా. ఏంటి ఫైర్ ఇంజన్ వాళ్ళ? అవునరా షింగ్షాన్, ఇక్కడెక్కడో నాకైతే సౌండ్ వినిపించిందే. ఒక నిమిషం, మనం అయితే బయటికి వెళ్ళి చూద్దాం. సరే మోయా చూద్దాం పదా. ఎక్కడున్నారు? ఊరి అవును వచ్చున్నారే. వీళ్ళైతే వచ్చున్నారు కానీ ఈ ట్రక్ అయితే ఇక్కడ పెట్టేసి ఎక్కడికో పరిగెత్తేసినట్టున్నారా. సరిపోయింది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? నేనైతే ఈ ట్రక్ వేసుకొని లోపలికి వస్తున్నా. ఆగు. ఏంటి ట్రక్ వేసుకురా? ఆగకుండా వస్తున్నాను. సరే రా, ఫాస్ట్ గా ఎక్కు. ఎక్కేసాడు మోయ్ పదా. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు మోయ్ నువ్వు అసలు? నేనేం చేయబోతున్నానంటే ఈ ఫైర్ ఇంజన్ ని వాడి ఆ మంటలైతే ఆపదానికి ట్రై చేయబోతున్నాను రా. ఊరే నాయన, నువ్వేంటి మోయ్ నీళ్ళన్నీ తీసుకురా కారు మీద అయితే చల్లుతున్నావు? అది కానీ ఇంత ఫోర్స్ నీళ్లు. నాకు తెలిసి కారు ఏమైనా డ్యామేజ్ అవుద్దేమో. లేదురా షింగ్షాన్, అట్లేమో వదిలే. అదో అక్కడ చూసావా, ఫైర్ ఇంజన్ వాళ్ళు కానీ వచ్చారు, మంటలు ఆడుతున్నాడు చూడు. అవును మోయ్, మంటలు అయితే ఆడుతున్నారు వాళ్ళు, కానీ వాళ్ళ వల్ల అయితే అవ్వదు కదా. లేదురా షింగ్షాన్, వాళ్ళ వల్ల అయితే అవ్వదు అసలు. ఇప్పుడు చూడు, ఆయన అయితే అట్ట వెళ్తున్నాడు కదా, ఆ కార్ దిగడ మంటలు ఆపుతున్నాడా? ఆ మంటలు అయితే ఆపను ట్రై అయితే చేస్తున్నాడు. బట్ ఆ మంటలు మాత్రం ఆరనే ఆరవరా. బట్ ఆయన అయితే ట్రై చేస్తున్నట్టు అయిపోయి, ఎందుకంటే ఆయనకి తెలియదు కదా. అవునరా షింగ్షాన్, ఆయనకైతే తెలియదు ఆ మంటలు ఆగవని చెప్పి. చలో, ఇప్పటికే చాలా టైం అయితే అయిపోయింది, మనం వెళ్ళి ఆ కార్ని తీసేసుకుందాం. ఇంకా తీసేసుకుందాం డైమోయ్యా. ఆరా షింగ్షాన్, ఆ కార్ని తీసుకెళ్ళి మనం అయితే మన ఇంటి దగ్గర పెట్టుకుందాం, ఏమంటావు? డైమోయ్యా, మన కలెక్షన్లో అయితే ఆ కార్ ఉండాల్సిందే ఖచ్చితంగా. చలో మరి ఫ్రెండ్స్, మీరు అందరైతే ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఫస్ట్ గా ఆ కార్ని అయితే లేపేస్తాను. బట్ డైమోయ్ ఎవరైనా చూస్తారేమో. ఎవరైనా చూస్తే మీ డమ్మీ మోయ్ భయపడతాడా ఏంట్రా షింగ్షాన్? వాళ్ళందరినీ లేపేస్తాడు. ఒరే అవును కదా, నువ్వైతే సూపర్ హీరో. చలో ఫ్రెండ్స్, మీరు అందరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మన డైమోయ్ అయితే ఆ కార్ని లేపగలడు. ఓకే, ఇప్పుడు నేనైతే ఆ కార్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. షింగ్షాన్, నాకైతే కొంచెం భయంగా ఉందిరా, ఈ మంటలు నాకేడ తగులుకుంటాయని చెప్పి. అరే నీకేం కావు డైమోయ్, నువ్వు సూపర్ హీరోవి. అవును, అది కానీ కరెక్టే, నేను సూపర్ హీరోని. లోపలికైతే వెళ్ళిపోతాను. ఉర్రే, ఏంట్రా మంటలు అంటుకున్నాయి? సరిపోయింది డైమోయ్, ఫస్ట్ నీళ్ళలో దూకలేకపోతే చచ్చిపోతావు. ఒరే నాయనా షింగ్షాన్, నేనైతే జస్ట్ మిస్రా, లేకపోతే ఆ మంటల్లో చిక్కుకొని చచ్చిపోయేవాడిని. నీకేం కాలేదు కదా డైమోయ్యా? లేదురా షింగ్షాన్, మన పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నేనైతే ఆ మంటల్లో ఫ్రై అయిపోయాడినరా. ఇప్పుడు ఏం చేద్దాం డైమోయ్? ఆ మంటలు ఆగట్లేదు. ఆ మంటలు ఆగకుండా మనం ఆ కార్ని ఎట్లా లేపేది? అదేరా నాకు కానీ అర్థం కావట్లేదు. మనం ఆ కార్ని లేపాలంటే ఆ కార్ లోపలికి వెళ్ళి డ్రైవింగ్ అయితే చేయాలి. బట్ ఆ కార్ దగ్గరికి వెళ్తుంటేనే మంటలు అయితే అతుక్కునేస్తున్నాయే. ఇంకోసారి ట్రై చేయి డైమోయ్యా. అంతే అంటావా? అంతే డైమోయ్, ఇంకోసారి ట్రై చేయి. ఓకే, ఈసారి మాత్రం ఖచ్చితంగా కార్ లోపలికైతే వెళ్ళిపోతాను. ఊరి నాయన, లేదురా షింగ్షాన్, మంటలైతే నాకు అంటుకుంటున్నాయిరా నాయన. వద్దురా షింగ్షాన్, నేనైతే రిస్క్ చేయలేను. ఇప్పుడు ఏం చేద్దాం డైమోయ్? మనకైతే ఆ కార్ కావాలి. అదే కదరా షింగ్షాన్, నాకు అర్థం కావట్లేదు. మనకేమో ఆ కార్ కావాలి, బట్ ఆ కార్ దగ్గరికి వెళ్తుంటేనే మనకైతే మంటలు అంటుకుంటున్నాయిరా. మోయ, లేకపోతే నువ్వేమైనా స్ట్రాంగెస్ట్ బట్టలు వేసుకోవచ్చు కదా. స్ట్రాంగెస్ట్ బట్ల అంటే? ఇందాక ఫైర్ ఇంజన్ ఆయన వచ్చాడు చూసావా, ఆయనకైతే ఏం కాలేదు. ఒరే అవును కదరా షింగ్షాన్, నువ్వు చెప్పింది కరెక్టే. ఇందాకలైతే ఫైర్ ఇంజన్ ఆయన వచ్చాడు, ఆయనకి మాత్రం మంటల్లో తిరిగినా కానీ ఏం కాలేదు. వాళ్ళ డ్రెస్ అట్లాంటి డైమోయ్, నీ దగ్గర అట్లాంటి డ్రెస్ ఉంది అనుకో, నువ్వు కనపడితే ఆ కార్ లోపలికి వెళ్ళొచ్చు. ఓహో, ఈ ఐడియాతో బాగుందిరా షింగ్షాన్. చలో, మనమైతే ఇప్పుడు ఫాస్ట్ గా అట్లాంటి డ్రెస్ ఒకటైతే వెతుక్కొని తీసుకొద్దాం. ఆగ డైమోయ్, నేను వస్తున్నాను.
ఇంతకీ నాకైనా అట్లాంటి డ్రెస్ ఏమైనా దొరకద్దా? నీకు దేనికి దొరకదు రషించాన్, నువ్వేమో పిల్లోడివి. అంతంత పెద్ద డ్రెస్సులు వేసుకున్నావు అంటే నువ్వు ఆ డ్రెస్లోనే మునిగిపోతావు. అరే వచ్చా, ఎందుకు దేవుడు నన్ను ఎంత పొట్టిగా పుట్టించావు? పొడుగ్గా ఉండుంటే నేకంటావు మేము ఇలాగా ఫైర్ ఇంజిన్ డ్రెస్ వేసుకొని ఆ కార్ని అయితే లేపేసేవాడిని. అరే ఇప్పటికీ ఏం కాదులే రషించాన్, నేను ఉన్నాను కదా, నేను ఆ కార్ని లేపేస్తానులే. ఒరే నాయన, ఏంటి డోయిమో నువ్వు వాళ్ళందరితో ఆడుకుంటున్నావు? ఒరే మామూలుగా లేదు రషించాన్, దీంతో ఆడుతుంటే నాకైతే చాలా మజా వస్తుంది. అందుకని నేనైతే జస్ట్ నీళ్లు చల్లుతున్నా అంతే. చలో డోయిమోయ్యా, ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి? నా ప్లాన్ ఏంటంటే మనం ఎట్లేదన్నా కానీ ఒక ఫైర్ ఇంజన్ వాళ్ళ డ్రెస్ అయితే వేసుకొని రావాలి ఇక్కడికి. ఫైర్ ఇంజన్ వాళ్ళ డ్రెస్సా? అవును రషించాన్, అట్లాంటి డ్రెస్ వేసుకొని మనం ఇక్కడికి వచ్చామనుకో, అప్పుడు ఆ మంటల నుంచి అయితే మనం తప్పించుకోవచ్చు. బట్ అట్లాంటి డ్రెస్ ఏడ దొరకదు డోయిమో ఇప్పుడు? ఈ ఆడవ దగ్గర నుంచి తీసుకురావాలి రషించాన్. ఎట్లా తీసుకొస్తావు? లేకపోతే మనం ఇక్కడికి ఫైర్ ఇంజన్ వాళ్ళని పిలిస్తే. ఫైర్ ఇంజన్ వాళ్ళు ఎక్కడికి పిలుస్తావా? ఎట్లా డోయిమోయ్యా? ఆగాగు చెప్తా. నేనైతే ఫస్ట్ ఎవ్వరు లేని ప్రదేశానికి అయితే వెళ్ళాలి. ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తావు డోయిమోయ్యా? అక్కడ నేనేం చేస్తానంటే చిన్న మంట పెడతా. ఆ తర్వాత నేనే వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడైతే మంటలు వస్తున్నాయి, మీరైతే ఫాస్ట్గా చాపండి అని చెప్తాను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటి ఫైర్ ఇంజన్ ట్రక్ వేసుకుని అయితే నా దగ్గరికి వస్తారు. అవును డోయిమో, వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు? వాళ్ళందరినీ లేపేసి వాళ్ళల్లో ఒక డ్రెస్ అయితే వేసుకుంటా. ఎట్లుంది ఐడియా? ఒరే నాయన, ఈ ఐడియా అండి మావయ్య కొంచెం విచిత్రంగా ఉంది. విచిత్రంగా ఉన్నా కానీ ఖచ్చితంగా పని చేస్తుంది రషింక్షాన్ ఈ ఐడియా. అయితే ఓకే పద, మరి ఎవరు లేని ప్రదేశానికి అయితే వెళ్దాం మనం. ఆల్రెడీ శింక్షాన్, మనం అయితే ఎవరు లేని ప్రదేశానికి అయితే వచ్చాం. ఇక్కడ ఆ రోడ్డు తప్పితే ఇంకెవ్వరు లేరనుకో. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు డోయిమోయ్యా? మనమైతే ఈ ఫైర్ ఇంజన్ కే మంటలు పెట్టబోతున్నాం రా. ఏంటి ఈ ఫైర్ ఇంజన్ కేనా? అవును రషింక్షాన్, ఈ ఫైర్ ఇంజన్ కే. ఎట్లా పెడతావు? నా దగ్గర అయితే మంటలు వచ్చే బాటిల్ అయితే ఒకటి ఉంది, దాన్ని వచ్చేసి ఈ ఫైర్ ఇంజన్ మీద అయితే అయిపోతున్నాను. శింక్షాన్ నువ్వు కొంచెం దూరంగా ఉంటరే. సరే డోయిమోయ్యా, నేనైతే దూరంగానే ఉంటానులే. దాని జోలికి మాత్రం వెళ్ళబాకు శింక్షాన్, ముందరే చెప్తున్నా. నువ్వు కానీ దీని జోలికి వెళ్ళావు అనుకో కాలిపోతావు. నేనేం వెళ్ళనులే డోయిమోయ్యా. ఓకే, నేనైతే మంటలు చాలా ఎక్కువ పెట్టేశాను. శింక్షాన్ నువ్వు కొంచెం ఇటు రారా రే. వస్తున్నాను డోయిమోయ్యా, అద్దె ఫైర్ ఇంజన్ వాళ్ళగానే వస్తున్నారు. అమ్మయ్యా, నా ప్లాన్ అయితే కరెక్ట్గా వర్కౌట్ అయింది. చెప్పాను కదరా శింక్షాన్, ఫైర్ ఇంజన్ వాళ్ళు వస్తారని చెప్పి. అవును డోయిమోయ్యా, ఫైర్ ఇంజన్ వాళ్ళు అయితే వస్తున్నారు. సూపర్ సూపర్ సూపర్. మనమైతే ఇప్పుడు వాళ్ళ డ్రెస్సులు లేపేయాలి. సార్ ఇద్దండి, ఇక్కడే మంటలు వస్తున్నాయి చూడండి అక్కడ పైన. వస్తున్నాం బాబు, ఒక సెకండ్ ఆగండి. అదొంటి సార్, ఇక్కడైతే చాలా మంటలే వస్తున్నాయి. మీరైతే కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే మీ దగ్గర ఈ సూట్ లేదు కదా. సూట్ ఉంటే మీరైతే మంటల్లోకి రావచ్చు, బట్ సూట్ లేదు కాబట్టి మీరైతే మంటల్లోకి రాకూడదు. అలాగే సార్, నేనైతే మంటల్లోకి రానులేండి. ఏమన్నా డోయిమోయ్య వాళ్ళు? అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ అంతా మంటలు ఉన్నాయి కదా, దానికోసం మంటల్లోకి అయితే రావద్దు అంటున్నారా వాళ్ళు. ఒకవేళ మనం మంటల్లోకి వెళ్తే కాలిపోతామంటున్నారా? అవునరా శింక్షాన్, వీళ్ళందరూ అయితే మంటల్లో తిరుగుతున్నారు సూట్ వేసుకొని. చలో, వీళ్ళందరూ అయితే మంటలంతా ఆపేశారా శింక్షాన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సార్. చెప్పు బాబు. అది మీ సూట్ నాకు కొంచెం ఇస్తారా? A few minutes later. ఓకేరా శింక్షాన్, ఇప్పుడు మనం అయితే సూట్ వేసుకోవాలి. ఈ సూట్ నీకు మాత్రం సరిపోద్ది కదా డోయిమోయ్యా. అయితే ఇంకా నేనే వేసుకుంటాను రా, మనకైతే వేరే దారి లేదు. సరే వేసుకో డోయిమోయ్య, ఫాస్ట్ గా, మనకి ఇప్పుడు టైం లేదు, ఫాస్ట్ గా అయితే వెళ్ళాలి. చలో, నేనైతే ఇక్కడ ఒక ఆయన్ని కొట్టేసే కాబట్టి ఈ సూట్ అయితే ఫాస్ట్ గా వేసుకుని వెళ్ళిపోవాలి, ఎందుకంటే పోలీసులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడికి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే సూట్ వేసుకున్నాను. చూసారా, సూట్ వచ్చేసి నాకు కరెక్ట్గా సరిపోయింది. డోయిమోయ్య, ఇప్పుడు నువ్వు ఈ సూట్ లోనే వెళ్ళబోతున్నావు అక్కడికి. అవునరా శింక్షాన్, ఈ సూట్ లోనే వెళ్ళి మనం అయితే ఆ కార్ని లేపైపోతున్నాం. లేట్ లేకుండా ఫాస్ట్ గా వచ్చి కార్ ఎక్కు. ఇది కార్ గడ్డ డోయిమోయ్య, ట్రక్. ఒరే నువ్వు ఇప్పుడు ఎక్కువ మాట్లాడావు అనుకో, నీళ్లు జల్లుతాను ఏమిందా. ఊరినాయన వద్దు, దాగు ఎక్కేసా. ఇంకా పద డోయిమోయ్య వెళ్దాం. చలో, మనమైతే ఇప్పుడు అంతా రెడీ కాబట్టి నాకు తెలిసి ఆ మంటలైతే నేను చేయలేవు రషింక్షాన్. బట్ డోయిమోయ్య, నీ ఫేస్ మీదకి వస్తే? ఒరే ఫేస్ మీదకి మంటలు దేనికి వస్తాయి రషింక్షాన్, ఒకవేళ వచ్చినా కానీ నా చేతులు అయితే అడ్డం పెట్టుకుంటానులే. అవును, ఇదైతే మంచి ఐడియా డోయిమోయ్య. నువ్వైతే చేతులు అడ్డం పెట్టుకున్నావు అనుకో, అప్పుడైతే నీకు మంటలు కానీ తగల ఫేస్ కి. చలో శింక్షాన్, నాకైతే సూట్ వచ్చేసింది. ఇంకా మనం లేట్ లేకుండా ఫస్ట్ ఎలిమెంట్ కార్ని అయితే లేపేద్దాం, సరేనా? సరే డోయిమోయ్య, పద ఫాస్ట్ కి, మనమైతే ఫస్ట్ ఎలిమెంట్ కార్ని లేపేద్దాం. అమ్మాయి శింక్షాన్, ఎట్లయితే మనమైతే వచ్చేసాం. ఇంకా పదరా కార్ దగ్గరికి వెళ్దాం. డోయిమోయ్య, నీకైతే పక్క తెలుసు కదా ఈ సూట్ లో ఏం కాదని. ఓయ్ ఏం కాదురా, 100% నేను చెప్తున్నా కదరా శింక్షాన్. నేనైతే ఈ సూట్ వేసుకున్నా కదా, ఇంకా నేరుగా ఆ కార్ లోపలికి గానీ వెళ్ళిపోవచ్చు. నిజంగా వెళ్తావా డోయిమోయ్య? నిజంగా కాకపోతే కామెడీ కొనుక్కున్నావు ఏంట్రా శింక్షాన్? లేట్ డోయిమోయ్య, కామెడీ కనిపిస్తుంది నాకు. సర్లే, ఫస్ట్ నేనైతే ఆ కార్ లోపలికి వెళ్తా, తర్వాత నువ్వు రా, సరేనా? సరే డోయిమోయ్య. ఓకే, నేనైతే మంటల్లోకి వచ్చేసాను, అయినా కానీ నాకైతే ఏం కావట్లేదు ఫ్రెండ్స్. చలో నేనైతే లోపలికి వెళ్ళిపోతా ఇప్పుడు. డోయిమోయ్య, నీకైతే ఏం కాలేదా? లేదురా శింక్షాన్, నాకైతే ఏం కాలేదు. ఈ అన్నెవడు వచ్చాడా? ఊరే ఎవర్రా ఇల్లు? నా కారు మీద మంటలున్నాయి, వాటిని ఆపుదాం అనుకుంటున్నారు. బట్ వీళ్ళకి తెలియదు కదరా శింక్షాన్, నాది వచ్చేసి ఫైర్ కార్ అని చెప్పి. డోయిమోయ్య, నువ్వైతే ఆయన మీద మంటలు వేస్తున్నావు, అయినా కానీ ఆయనకేం కావట్లేదు, చూసావా? అదేరా శింక్షాన్, ఆ సూట్ స్పెషాలిటీ.
ఫైర్ ప్రూఫ్ సూట్ అయితే వేసుకున్నాడు కదా ఆయన, అందుకని అనమాట. ఊరే నాయన నువ్వు వెళ్ళే దారంతా మంటలైతే పెట్టేస్తున్నాడు అయ్యా. ఆగాగ షింగ్షాన్, మనం అయితే అటు పక్క నుంచి అయితే వెళ్ళాలి. చలో మనమైతే ఇటు నుంచే వెళ్ళాలి షింగ్షాన్. డోయమోయ్ నేను వచ్చేదాన్ని ట్రై చేసిన కారులోకి. ఏంటి నువ్వు వస్తావా? ఏం మాట్లాడుతున్నావు షింగ్షాన్? నీకేమైనా అవుద్దేమో? అంటే నువ్వు కారు లోపల ఉన్నావు కదా డోయమోయ్, అందుకని నేను రావచ్చేమో అనుకుంటున్నా. ఏంటి నేను కార్ లోపల ఉంటే రావచ్చా? అవును డోయమోయ్యా. సరే మరి రా ఫాస్ట్ గా. ఉరి నాకేం కాలేదు, మంటలైతే ఏమవ్వలేదు డోయమోయ్, చూసావా? ఊరే అవునరా షింగ్షాన్, అంటే కార్ లోపల నేను ఉన్నా కాబట్టి నీకేం కాలేదా? అదే అనుకుంటా డోయమోయ్యా. ఇద్దో మన ముందైతే ఒక కార్ ఉంది, ఈ కారుకి నేను మంటలు పెట్టానా? లేదు డోయమోయ్, ఆ కారుకి అయితే నువ్వు మంటలు పెట్టలేదు. ఆగు పెట్టేదాన్ని ట్రై చేస్తా. ఓకే మంటలైతే అతుక్కున్నాయి షింగ్షాన్, చూసేవా టైర్ అయితే మండుతుంది వాళ్ళది. అవును డోయమోయ్, టైర్లు అయితే మండిపోతున్నాయి. ఊరే నాయన ఏంటి డోయమోయ్ నిజంగా ఈ కారు అయితే ఎట్లా ఉంది అసలు? అదే కదా షింగ్షాన్, ఈ కార్ అయితే కొంచెం విచిత్రంగానే ఉంది. అది కానీ ల్యాంబోర్గిని షింగ్షాన్, ఇది ల్యాంబోర్గిని రెడ్, గ్రీన్, ఆరెంజ్, బ్లాక్ 4 కలర్లు అయితే కలిసి దీని లోపల నుంచి అయితే మంటలు వస్తున్నాయి షింగ్షాన్. అవును డోయమోయ్యా, అది కానీ భయంకరమైన మంటలు, నార్మల్ మంటలు కానీ కాదు. చూసావా ఈ కారుతో నువ్వైతే వేరే వాళ్ళ కారుని కానీ మంటయొచ్చు. అదే కదరా షింగ్షాన్, ఇప్పుడు చూడు ఈ కార్ని అయితే మంటేస్తా నేను. ఓకే మంట అయితే మండుకోలేదు ఇక, మండిపోయింది. సరిపోయింది డోయమోయ్యా, ఏ కారుని పెడితే ఆ కారుని నువ్వైతే మంట చేస్తున్నావు కదా. అంటే ఈ కార్ అడ్వాంటేజ్ అదే కదరా షింగ్షాన్. చూడు ఇప్పుడైతే మన ముందు ఇంకో కార్ ఉంది, ఈ కార్ని కానీ నేనైతే మంటేస్తాను. ఊరు నాయన ఇడియంటర్ ఎంత ఫాస్ట్ వెళ్తున్నాడు. ఆగురా, ఎక్కడికి వెళ్తావురా? నీ కార్ని మంటేయాలి నేను. మంట వేసాడు డోయమోయ్యా. ఊరి లేదురా, ఇంకా మంటలేదురా షింగ్షాన్. మండింది, ఇప్పుడు మండింది. వెనకాల టైర్ అయితే మంటదని చూసావా? అవునవును, వాడి టైర్ అయితే మండిపోయింది. చలో ఎట్లయితే మనకైతే ఫైర్ కార్ అయితే దొరికేసింది. ఇప్పుడు మనం ఎయిర్ కార్ దగ్గరికి అయితే వెళ్ళాలి కదా డోయమోయ్యా. అవునరా షింగ్షాన్, మనం అయితే ఇప్పుడు ఎయిర్ కార్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆ తర్వాత లాస్ట్ అయితే మిస్టరీ ఎలిమెంట్ కార్ అయితే ఉందిరా షింగ్షాన్. అది అసలు ఏం ఎలిమెంట్ కారు మనం అయితే క్లియర్ గా చూడాలి. ఏమంటే డోయమోయ్ అదేనా గాని? నాకు కానీ కరెక్ట్ తెలియదురా షింగ్షాన్ నీకు చెప్పేదానికి. ఊరే నీకు కానీ తెలీదా? అవునరా, ఎలిమెంట్ కార్ ఉందని అయితే తెలుసు, దాని లొకేషన్ కానీ ఎక్కడుందో తెలుసు, బట్ అది అసలు ఎట్లా ఉంటుందో తెలియదురా. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ఆ కార్ దగ్గరికి వెళ్దామా డోయమోయ్యా? ఏ కార్ దగ్గరికి? అదే డోయమోయ్ మిస్టర్ ఎలిమెంట్ కార్ అన్నావు కదా, ఆ కార్ దగ్గరికి. లేదు మనమైతే ఫస్ట్ ఎయిర్ కార్ దగ్గరికే వెళ్దాం, ఆ తర్వాత మిస్టరీ ఎలిమెంట్ కార్ దగ్గరికి అయితే వెళ్దాం. సూపర్ కారు వేసుకుని మన లాస్ ఏంజల్స్ వెళ్తున్నాడు. ఊరే ఎంత ధైర్యం ఉంటే నీకు నా ముందరే సూపర్ కార్ వేసుకుని రాతావరా నువ్వు? అయిపోయింది నీ కార్ అయితే ఈరోజు అయిపోయింది. ఈ కారు గారి మంటలు పెట్టేసాడు ఏమోయే, సరిపోయింది. కనిపించిన ప్రతి కారుకి నువ్వైతే మంటలు పెట్టేస్తున్నావు కదా. మరి మామూలుగా ఉండదు షింగ్షాన్. మనమైతే ఇప్పుడు ఇటు పక్క వెళ్ళాలి, కాకపోతే ఇటు పక్క అయితే లేడీస్ వెళ్తున్నారే. చలో ఇటు నుంచి అయితే నేను వెళ్తాను. సరిపోయిండో ఏమోయ్యా, అడవిలో నుంచి వెళ్ళిపోతున్నావు నువ్వు. అడవికి ఏమైనా మంటలు అవుతాయా? ఏమోరా నాకు కానీ తెలీదు. నేను వచ్చే దారంతా ఊరి అవునరా, నేను వచ్చే దారంతా అయితే మంటలతో నిండిపోయింది చూసావా? ఊరే నాయన ఉండో ఏమోయ్యా, ఈ రోడ్డు మీద కానీ మంటలు వస్తున్నాయా? రోడ్డు మీద అయితే ఏం మంటలు రావట్లేదు షింగ్షాన్. సరే కానీ ఇప్పుడు నాకు డౌట్ ఉంది. ఏంట్రా అది? ఇప్పుడు నువ్వు ఈ కార్ని తీసుకెళ్లి మన గ్యారేజ్ లో పెట్టావనుకో, మన కార్ అంతా మండిపోదు. అవును షింగ్షాన్, నువ్వు చెప్పింది కరెక్టే. మన కారు కానీ బ్లాస్ట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉందిరా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం చేస్తాడో ఏమో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ పెట్టేద్దాం ఆ కార్ని, లేకపోతే ఇక్కడంతా గిడ్డు ఉంది కదా ఏమో, గిడ్డంతా తగలబడిపోద్ది. అవునవును నువ్వు చెప్పింది కానీ కరెక్టే షింగ్షాన్. చలో ఇక్కడైతే ఏం గడ్డి లేదు, ఇక్కడ పెడతామా? ఏంటి ఇక్కడ పెడతావా? అవునరా షింగ్షాన్, ఇక్కడే పెడతాను. బట్ మోయ మన కార్ని ఎవరైనా లేపేస్తే? ఊరే మన కార్ని ఎవరు లేపుతారా షింగ్షాన్? ఈ కార్ దగ్గరికి రావాలంటే మంటలన్నిటిని దాటుకొని రావాలి. ఈ మంటలన్నీ దాటుకొని ఈ కార్ దగ్గరికి ఎవరు వస్తారు చెప్పు? ఆ ఫైర్ ఇంజిన్ వాళ్ళు వస్తారేమో. ఫైర్ ఇంజిన్ వాళ్ళకి అంత లేదు, వాళ్ళైతే భయపెడతానండి ఇప్పుడే. నిజంగానే భయపడతాడు ఏమోయ్యా? నిజంగానే భయపడతా. చూడు గన్ను తీసి ఒక బుల్లెట్ కలిస్తే వీళ్ళైతే పరిగెస్తే వెళ్ళిపోతారు. ఇంకా మన కార్ జోలికి ఎవరు వస్తారు చెప్పు? అవును ఏమో, చెప్పింది కరెక్టే, మన కార్ జోలికి అయితే ఇంకెవరు రారు. చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. లోపలైతే నేను బుక్కతో ఉడికిపోతున్నాను రా. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని ఎక్కడికి వెళ్తాడు ఏమోయ్యా? ఎయిర్ కార్ దగ్గరికి రా. ఇంకెక్కడికి? ఓకే మనైతే ఎయిర్ కార్ దగ్గరికి వెళ్ళాలి. పద నువ్వైతే డ్రెస్ చేంజ్ చేసుకుని రాడా ఏమో ఫాస్ట్ గా. A few minutes later. ఆల్ రైట్, నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. షింగ్షాన్ ఇంకా రారా, మనం అయితే ఎయిర్ కార్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఆ ఎయిర్ కార్ ఎక్కడ ఉందో ఏమోయ్యా? ఎయిర్ కార్ వచ్చేసి ప్యాలటోబేలో అయితే ఉందిరా షింగ్షాన్. ఏంటి ఎయిర్ కార్ ప్యాలటోబేలో ఉందా? అవునరా షింగ్షాన్, ఎయిర్ కార్ ప్యాలటోబేలోనే ఉంది. దా ఫాస్ట్ గా మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. బట్ ఏమోయ్యా, ప్యాలటోబే ఏమో చాలా దూరం కదా, మనం ఇప్పుడు ఈ కార్లోనే వెళ్తున్నామా? ఈ కార్లోనే వెళ్తున్నాం రా, లేకపోతే ఏంటి ఫైర్ కార్ వేసుకుని వెళ్దామా ఏంటి? ఫైర్ కార్ వేసుకుని వెళ్తే రోడ్ అంతా తగలబెట్టేస్తుంది అది, అందుకని ఫైర్ కార్ వదిలేడు ఏమో, మనం అయితే ఈ కార్లోనే వెళ్దాం. ఈ కార్లో వెళ్ళి మనం అయితే ఎయిర్ కార్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. ఏమంటావు? అంటే మనం ఇప్పుడు ఎయిర్ కార్లో నుంచి రిటర్న్ వస్తామా ఏమోయ్యా? అవునరా షింగ్షాన్, నీకు చెప్పడం మర్చిపోయా, ఎయిర్ కార్ అయితే గాల్లో ఎగరద్దంట.
ఏంటి ఎయిర్ కార్ గాల్లో ఎగరద్దా? హారా షించాన్, ఎట్లా గాల్లో ఎగరద్దా డాయిమోయ? హెలికాప్టర్ లాగా ఎగరద్దా లేకపోతే ప్లేన్ లాగా ఎగరద్దా? నీ డౌట్ ఏమో బాగానే ఉంది, బట్ నాకు ఆ డౌట్ని క్లారిఫై చేసే అంత ఐడియా అయితే లేదురా షించాన్. అంటే ఇప్పుడు నీకేం తెలీదా డాయిమోయ అది ఎట్లా ఉంటుందో? లేదురా షించాన్, ఎయిర్ కార్ అయితే ఉందని తెలుసు, దాని లొకేషన్ గాని తెలుసు, నేనైతే దాన్ని చూడలేదురా ఇప్పుడు దాకా. సరిపోయింది. ఈ ఏం ఎలిమెంట్ కార్ డాయిమోయ కొంచెం అయితే విచిత్రంగా ఉన్నాయి. ఏం విచిత్రంగా ఉన్నాయిరా? అంటే ఎయిర్ కార్ ఎట్లుందో నీకు తెలియదు అంటున్నావు కదా, అదే కొంచెం విచిత్రం. చెప్పే కదరా షించాన్, ఎయిర్ కార్ అయితే ఎయిర్ లో పోతుంది. ఓహో ఓకే ఓకే, నాకైతే ఇప్పుడు అర్థమైందిలే. ఇప్పుడు ఆ మిస్టరీ కార్ ఎట్లా వెళ్ళదు డాయిమోయ? మిస్టరీ కారా? అవును డాయిమోయ, మిస్టరీ ఎలిమెంట్ కారు. అది నాకు కానీ కరెక్ట్గా తెలియదురా షించాన్. కాసేపు ఓపిక పట్టరా, మనమైతే ఎయిర్ కార్ని తీసుకొని వెళ్తాం కదా. అబ్బా నాకైతే ఇంత సస్పెన్స్ లో పెట్టేస్తావు నువ్వు, అందుకని నేనైతే ఆగలేకపోతున్నాను. ఆహా, నీకైతే ఆగదులేరా షించాన్, నాకు తెలుసు, కానీ కాసేపు ఆపుకో. ఓకే ఓకే డాయిమోయ, ఇంకా లేట్ లేకుండా నువ్వైతే ఫాస్ట్ గా ప్యాలెట్ ఆఫ్ దగ్గరికి అయితే పదా. ఆల్ రైట్, మనం అయితే ప్యాలెటోబే దగ్గరికి అయితే వచ్చేసాం రా షించాన్. ఇప్పుడు ఆ ఎయిర్ కార్ ఎక్కడుంది డాయిమోయ? ప్యాలెటోబే దగ్గర ఏదో బీచ్ లొకేషన్ లో ఉందని చెప్పి నేనైతే విన్నాను రా. ఏంటి బీచ్ లొకేషనా? అవునరా షించాన్, ఏదో బీచ్ లొకేషన్ లో ఉంటుంది ఆ ఎయిర్ కార్ అని చెప్పి నేనైతే విన్నాను, బట్ ఎక్కడో కరెక్ట్గా అయితే తెలియదు రా షించాన్. ఎక్కడుంది డాయిమోయ కారు? నాకైతే ఏం కనిపించలేదే. కొంపతీసి ఏమైనా బీచ్ లో ఉంటుంది ఏంటి డాయిమోయ? ఏమోరా, నాకు అయితే అట్లా అనిపిస్తుంది. మనం అయితే ఒకసారి బీచ్ లోకి వెళ్ళి చూద్దామా? పద డాయిమోయ, బీచ్ లోకి అయితే వెళ్ళి చూద్దాం. ఓకే ఓకే, నేనైతే బీచ్ లోకి వచ్చేసాను రా షించాన్. చూసావా ఎట్లా వచ్చాను? చూస్తున్నా అన్ని చూస్తున్నాను డాయిమోయ. నువ్వైతే చాలా విచిత్రంగా దొరుకుతున్నావు కారు. ఓరే, నేనేం విచిత్రంగా దోలేను రా షించాన్. ఇదేంటిది? ఊరే నాయన, ఏంట్రా ఇది అసలు? ఏంటి డాయిమోయ, ఇది సబ్మెరీన్ లాగా ఉంది. అవునరా షించాన్, ఇది వచ్చే సబ్మెరీనే. ఇప్పుడు మన యుఎస్ కి ఇరాన్ కి వార్ జరుగుతుంది కదా, దానివల్ల నాకు తెలిసి సబ్మెరీన్ అయితే ఇక్కడికి వచ్చినట్టుంది. బట్ డాయిమోయ, సబ్మెరీన్ లో ఏమేమి ఉంటాయి? నాకు తెలిసి న్యూక్లియర్ బాంబులు అయితే ఉంటాయిరా. ఊరే నాయన, న్యూక్లియర్ బాంబులా? దీంట్లో ఒక బాంబు మన లాస్ ఏంజల్స్ మీద పెడితే అందరు చచ్చిపోతారు. సరిపోయింది. అట్లయితే ఇంకా మనం కానీ బతకండి డాయిమోయ. అందరు చచ్చిపోతే మనం దేనికి బతుకుంటాం రా షించాన్? మనం ఏమన్నా దేవుళ్ళ ఏంటి? అది కానీ కరెక్ట్ డాయిమోయ, మనైతే ఏం దేవుళ్ళం కాదు, కానీ దేవుడి దయ వల్ల మన లాస్ ఏంజల్స్ మీద ఏ బాంబు పడకుండా ఉంటే బాగుంటుంది. పడదలేరా షించాన్ మ్యాక్స్. మనం ఇప్పుడు వచ్చిన పని చూద్దామా? సరే డాయిమోయ, వచ్చిన పని అయితే చూద్దాం. ఇక్కడైతే ఏం లేదు డాయిమోయ. ఊరే, ఏంటది అసలు? ఏంటి డాయిమోయ? ఒకసారి పైన చూడు. పైన? అరే అదేంటది, ఇంటి పైన ఏందో ఉంది. కొంపతీసి అదేనా ఏంట్రా షించాన్ ఎయిర్ కారు? ఏమో డాయిమోయ, నాకని తెలీదు. మనం ఒకసారి వెళ్ళి చూద్దామా? పదరా షించాన్, మనం అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం. అసలు కొంపతీసి అదే ఎయిర్ కార్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం అయితే దాన్ని లేపేయాలరా. అయినా కానీ డాయిమోయ, ఆ కార్ ఇంటి పైన అనుకుంది. అది అసలు కారో కాదో కరెక్ట్గా అయితే కనిపించలేదు రా షించాన్, ఏదో కొంచెం విచిత్రంగా అయితే ఉంది అది. బట్ అది కార్ అని ఎట్లా చెప్తాడు డాయిమోయ? మనం అయితే వెళ్ళి చూద్దాం పదా. ఇంట్లో కానీ నాకు తెలిసి ఎవరైతే లేరు అనుకున్నా, బట్ ఇక్కడైతే ఒక అన్న ఉన్నాడు. హలో అన్న, నమస్తే. ఎవరు బాబు నువ్వు? ఇక్కడ దేనికి వచ్చావు? అంటే కొంచెం మీ ఇంటి లోపలికైతే వెళ్ళొచ్చా? ఇది నా ఇల్లు కాదులే. మీ ఇల్లు కాదా? అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆయన అయితే పరిగెత్తేసాడురా. సరిపోయింది డాయిమోయ, అనేది దొంగతనానికి వచ్చినట్టున్నాడు. నువ్వైతే ఆయన భయపెట్టేసావు. అదే అయి ఉంటుంది. ఇప్పుడు మనం అయితే దీని పైకి వెళ్ళాలి షించాన్. దీనిపైన అయితే కారు. ఊరే, ఏంట్రా అది? ఏమేంటి డాయిమోయ? దీనిపైన కారు మాత్రం లిటరల్లీ చాలా విచిత్రంగా ఉందిరా. విచిత్రంగా ఉందా? ఏం కలదు అసలు? ఆగాగు, నేనైతే పైకి వెళ్ళేదని ట్రై చేస్తా. ఏంట్రా ఇది? ఈ రూఫ్ ఏమో చాలా ఎత్తుకుందిరా షించాన్, నేనైతే ఎక్కలేకపోతున్నాను. డాయిమోయ, దీని పైకి ఎక్కి చూడు. దీని పైకి ఎక్కితే నేను నేరు కిందకి వెళ్ళిపోతున్నాను. ఇంకేం చేద్దాం డాయిమోయ, మనైతే పైకి వెళ్ళాలి. ఆగాగు, నేనైతే కార్ తీసుకొస్తున్నా. కార్ తీసుకొస్తున్నావా? ఎక్కడికి డాయిమోయ? కార్ తీసుకెళ్ళి అక్కడైతే పెడతాను రా షించాన్. కార్ అక్కడ పట్టదు డాయిమోయ, దేనికి ఇట్లా చేస్తున్నావు? ఒరే, నేను పట్టిస్తా రారా. ఏంటి డాయిమోయ, కార్ పట్టదంటే నా మాట వినట్లేదు కదా నువ్వు. ఊరే, అవునరా షించాన్, నువ్వు చెప్పింది కరెక్ట్, కార్ అయితే పట్టట్లేదురా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఏమో డాయిమోయ, నీకే తెలియాలి. మనం ఇప్పుడు ఎట్లయినా కానీ ఆ ఇంటి పైకి అయితే వెళ్ళాలి. ఆ ఇంటి పైకి వెళ్తేనే మనకి ఎయిర్ కార్ దొరుకుతుంది. ఇప్పటికిప్పుడు మనం ఆ ఇంటి పైకి వెళ్ళాలంటే ఏదైనా ఉంటే బాగుంటుంది, బట్ ప్రెసెంట్ అయితే నా దగ్గర ఏం కానీ లేదే. లైక్ నిచ్చెన అట్లాంటిది ఏమైనా ఉంటే, లేకపోతే షించాన్ మనం ఈ డస్ట్బిన్లు పెట్టేసి ఎక్కేద్దామా? ఏంటి డస్ట్బిన్లు పెడతావా? అవునరా షించాన్. డస్ట్బిన్లు పెట్టి ఎక్కగలవా డాయిమోయ? ఎక్కొచ్చులేరా, నేను ఎక్కత పద. సరే అయితే పద, మనం అయితే డస్ట్బిన్లు పెట్టి ట్రై చేద్దాం. ఎట్లయినా కానీ మనం అయితే పైకి చేరుకోవాలి. ఆల్ రైట్, నేనైతే ఒక డస్ట్బిన్ పెట్టేసాను. ఊరినైనా పడిపోయింది ఇది. ఏం చేద్దాం డాయిమోయ, డస్ట్బిన్ పడిపోయింది. ఏం చేద్దాం అంటావు ఏంట్రా షించాన్? డస్ట్బిన్ పైకి లేపు. సరే ఆగి లేపుతున్నాను. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా పెట్టావు కదా? డాయిమోయ, నేనైతే కరెక్ట్గా పెట్టాను. చలో, నేనైతే డస్ట్బిన్ పైకి ఎక్కేసాను. ఇప్పుడు డస్ట్బిన్ మీద నుంచి దీని పైకి కానీ ఎక్కేసాను. సూపర్ డాయిమోయ, కార్ ఉందా? ఊరే షించాన్, కార్ అయితే ఉందిరా, బట్ ఈ కార్ మనం ఎక్కడో చూసినట్టుందిరా. ఏంటి ఈ కారు మనం ఎక్కడ చూసామా? అవునరా షించాన్, ఈ కార్ని నేను ఎక్కడో చూసినట్టుంది, బట్ ఎక్కడో గుర్తు రావట్లేదు. నిజంగా చెప్తున్నావు డాయిమోయ? పైకి రా, నువ్వే, నీకే తెలుస్తుంది. సరే ఆగి వస్తున్నాను. అరే అవును కదా డాయిమోయ, నువ్వు చెప్పింది కరెక్ట్. ఈ కారుని మనం ఎక్కడ చూసినట్టుంది, కానీ ఎక్కడ చూసామో గుర్తు రావట్లేదు నాకు గానీ. 3 చక్రాల కారు ఎక్కడ చూసావబ్బా మనం?
ఒకవేళ ఫ్రెండ్స్ మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఈ కారే మనం ఎక్కడ చూసామనేది. అవునవును ఫ్రెండ్స్, మీకు కానీ తెలుసుంటే కామెంట్ చేయండి. మేమైతే ఈ కార్ని చూసాం కానీ గుర్తు రావట్లేదు. చలో షించాన్, మన వ్యూవర్స్ అందరూ కామెంట్ చేసేలోపు ఈ కార్ లోపలికైతే వెళ్దామా మనం? వెళ్తాం డోయిమోయ్యా. ఓకే, మనం అయితే కార్ లోపలికి వచ్చేసాం. బట్ ఎట్లా షించాన్ ఇది కదిలేది? కదలతో చూడు డోయిమోయ్యా. ఏంటిది, మనం ఇప్పుడు ఇంటిపై నుంచి కిందకి ఎట్లా తీసుకెళ్లేది? ఇంటిపై నుంచి కిందకంటే నాకు తెలిసి జంప్ చేయలేమోరా. జంప్ చేసేద్దాం అయితే. ఆహా, నేనైతే జంప్ చేసాను. ఊరు నాయన, ఏంట్రా ఇది? ఆడాడో జంప్ చేస్తే ఈడకొచ్చి పడ్డావురా షించాన్. సరిపోయింది. అంటే ఇక్కడ చాలా స్పీడ్ వెళ్తుంది డోయిమోయ్యా. అవునరా షించాన్, స్పీడ్ వెళ్ళడమే కాకుండా కొంచెం బౌన్సీగా ఉందిరా ఈ కారు. బౌన్సీగానా అంటే? ఎగరుతుందిరా, చూసేవో ఎట్లా ఎగరుతుందో. అవునవును, చెప్పింది కరెక్టే. కార్ అయితే ఎగరుతుంది డోయిమోయ్యో. ఆగు, ఇక్కడైతే ఏదో బటన్ ఉంది. ఏం బటన్ ఇది అసలు? ఇక్కడైతే ఒక బటన్ గా డోయిమోయ్, చూడు ఎన్ని బటన్లు ఉన్నాయో. ఆగ్రా షించాన్, నాకు ఈ బటన్ ఏదో అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. దీన్ని ఒకసారి నొక్కి చూస్తే ఏమంటావు? సరే డోయిమోయ్, నొక్కి చూడు. అరే ఇదేంటిది? ఏంటి డోయిమోయ్, ఊరునానో ఏంటిది? కారు ఏంటి ఇంత స్పీడ్ వెళ్తుంది? అదే కుదురు షించాన్, నాకు అర్థం కావట్లేదు. చూసేవో మనమైతే గాల్లో ఎగరుతున్నాం. ఉర్రా నాయన, అవును డోయిమోయ్ చెప్పింది కరెక్టే. మనమైతే గాల్లో ఎగరుతున్నాము, వచ్చి మరి కిందకి వెళ్ళిపోతున్నాం. ఏమైంది? అంటే ఇది కొంచెం కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది షించాన్. బట్ నేనైతే ట్రై చేస్తున్నాను. బట్ డోయిమోయ్ మనం చూసి 500 స్పీడ్ లో గాల్లో అయితే ఎగరుతున్నాం. అదే కుదురు షించాన్, మనం అయితే లిటరల్లీ 500 స్పీడ్లో గాల్లో అయితే ఎగరుతున్నాం. ఈ నేలలో మాత్రం పడకూడదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేలలో మాత్రం పడకూడదు. సరిపోయింది డోయిమోయ్, కిందకి వెళ్తున్నాం ఏంటి? ఊరే కంట్రోల్ అవ్వట్లేదు షించాన్, నేలలో పడద్దేమో. ఊర్రే నాయన, సరిపోయింది. నేలలో నుంచి సైడ్కి అయితే వచ్చేసాం షించాన్. బట్ డోమిమోయ్ ఏమైంది అసలు? అంటే ఈ కార్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. నేనైతే ట్రై చేస్తున్నాను షించాన్. చూసేవా, రేస్ చేయడం ఆపేస్తే కిందకైతే వెళ్ళిపోతుంది. అవును డోయిమోయ్, నువ్వైతే రేసిస్తానే ఉండు. చలో చలో, నేనైతే మళ్ళీ రేస్ స్టార్ట్ చేశాను. ముందరైతే ఒక పెద్ద కొండ ఉంది. ఈ కొండను దాటద్దా? ఏమో డోయిమోయ్, దాటద్దని అనిపించట్లేదు నాకు. ఊరే దాటేస్తుంది షించాన్, చూడు ఈజీగా అయితే దాటేసింది. ఉర్రే నాయన, అవును డోయిమోయ్ చెప్పింది కరెక్టే. కార్ అయితే ఈజీగా దాటేసింది. అక్కడైతే పెద్ద బిల్డింగ్ అయితే ఉంది. ఆ బిల్డింగ్ పైన నుంచి కానీ నేను వెళ్ళిపోతున్నాను షించాన్. ఉర్రే నాయన, డోయిమోయ్ ఎయిర్ కార్ అయితే లిటరలీ చాలా స్పీడ్ వెళ్తుంది కదా. అవునరా షించాన్, ఎయిర్ కార్ అయితే చాలా స్పీడ్ వెళ్తుంది. అంతేకాకుండా మనం కంట్రోల్ చేయడం కానీ నేర్చుకున్నాం అనుకో, ఇంకా సూపర్గా ఉంటుంది. సూపర్ డోయిమోయ్యా. ఎట్లయితే మనమైతే ఎయిర్ కార్ని కానీ తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం మన దగ్గర అయితే 2 ఎలిమెంట్ కార్స్ ఉన్నాయి కదా. అవునరా షించాన్, మొత్తం మన దగ్గర అయితే 2 ఎలిమెంట్ కార్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫైర్ది, ఇంకోటి వచ్చేసి ఎయిర్ది. సరిపోయింది. దీన్ని అయితే కంట్రోల్ చేయాలరా కొంచెం జాగ్రత్తగా. బట్ డోయిమోయ్, మన ఫైర్ కార్ ఎక్కడ ఉంది? ఫైర్ కార్ అద్దరా షించాన్, కింద అయితే ఉంది. ఇదేంటి డోయిమోయ్, కమ్మి మీద ల్యాండ్ చేస్తున్నావు? ఓకే, మనం అయితే ఫైర్ కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారా ఫ్రెండ్స్, దాని మంటలు అయితే అసలు ఆగనే ఆగవు. లిటరల్లీ 24 గంటలు అయితే మంటలు ఎలాగైతే ఉంటాయి. చలో, ఎట్లయితే డోయిమోయ్ మనకైతే 2 ఎలిమెంట్ కార్స్ దొరికేసినాయి. ఇప్పుడు మనం అయితే మిస్టరీ ఎలిమెంట్ కార్ దగ్గరికి అయితే వెళ్దాం. ఏమంటావు? వెళ్దామంటావా? డోయిమోయ్ వెళ్దాం. చలో, నేనైతే కార్ని ఇక్కడే పార్క్ చేశాను. రారా బయటికి. వస్తున్నాను డోయిమోయ్, ఒక సెకండ్ ఆగు. చలో, మనకైతే ఎయిర్ కార్ కానీ దొరికేసింది షించాన్. ఇప్పుడు మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ దగ్గరికి అదేని డోయిమోయ్యా? అదేరా షించాన్, మిస్టరీ ఎలిమెంట్ కార్ ఉందని చెప్పాను కదా, అది వచ్చేసి ఎయిర్పోర్ట్లోనే ఉందంట. ఎయిర్పోర్ట్ లో మిస్టరీ ఎలిమెంట్ కారా? నిజంగానే డోయిమోయ్యా? నిజంగానే రా షించాన్. అయితే ఓకే, పద పద, మనమైతే ఫాస్ట్ గా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్దాం. సూపర్ సూపర్ సూపర్. మనమైతే ఇప్పుడు మిస్టరీ ఎలిమెంట్ కార్ని కానీ మన సొంతం అయితే చేసుకోబోతున్నాం. ఇంతకీ అది ఏం మిస్టరీ ఎలిమెంట్ కార్ ఏంటో డోయిమోయ్యా? ఒరే ఒక 5 సెకండ్లు ఆగరా షించాన్, తెలుస్తుంది నీకే. అయితే ఓకే, కానీ డోయిమోయ్ పద పద, నువ్వైతే ఫాస్ట్ గా వెళ్ళాలి. ఇంత స్లోకి వెళ్తే మాత్రం కుదరదు. ఊరే షించాన్, లిటరల్లీ చెప్తున్నా, ఈ సందులో నేనైతే 100 స్పీడ్లో వెళ్తాను రా. ఈ సందులో మినిమం లిమిట్ వచ్చేసి 20-30 మాత్రమే. అరే 100 స్పీడ్ ఏంటి డోయిమోయ్, నువ్వైతే 200 స్పీడ్ లో వెళ్ళాలి. నేను స్కిట్లు కొడుతుంటా 100 స్పీడ్లో వెళ్తుంటే అది నీకు స్లోగా అనిపిస్తుందా షించాన్? అవును డోయిమోయ్యా. అయితే ఇప్పుడు నా స్పీడ్ చూపిస్తా చూడు. ఊరి నాయన, ఏంటి కార్కి అయితే కట్టింగ్ వేస్తున్నావు? సరిపోయింది డోయిమోయ్యా, కొంచెం స్లోగానే పర్లేదులే. ఆల్ రైట్, మనమైతే ఫైనల్లీ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం రా షించాన్. ఇప్పుడు మనం ఎక్కడెత్తుకాలి డోయిమోయ్యా? అది మనమైతే కొంచెం ముందరే వెళ్ళి చూద్దాం రా షించాన్. అదేంటది? ఏం డోయిమోయ్ అది? అదేదో సూపర్ కార్ అనుకుంటాను రా షించాన్. అవునవును డోయిమోయ్ చెప్పింది కరెక్ట్, అదేదో సూపర్ కార్ అయి ఉంటుంది. అరే ఒక సెకండ్ ఆగు డోయిమోయ్. ఏంట్రా షించాన్, ఏమైంది? దేనికి ఇట్లా అరుస్తున్నావు? అది వెనకాల కార్ కలర్ చూడు. కార్ కలరా? రే ఏంటిది బ్లాక్ కలర్ లోకి మారింది? అవును డోయిమోయ్, బ్లాక్ కలర్ లో మరిపించి చూసాం. ఇందాక మనం అయితే ఎల్లో కలర్ లో ఉన్నప్పుడు చూసాం కదా. రా షించాన్, నువ్వు చెప్పింది కరెక్టే. ఆగు, నేనైతే ఇంకొంచెం ముందరికెళ్ళి మళ్ళీ వస్తాను. పద డోయిమోయ్యా. ఓకే, ఈ మాత్రం సరిపోతుంది. మనమైతే ఇప్పుడు వెనక్కి వెళ్దాం. ఏమంటావు? సరే డోయిమోయ్ పద. వద్దు, మళ్ళీ అయితే దాని కలర్లు మారిపోయినాయి. ఒరే నాయన, అవునరా షించాన్, నువ్వు చెప్పింది కరెక్టే. దీని కలర్ అయితే మళ్ళీ మారిపోయింది. ఏంటి అసలు కొంపదీసి ఇదేనా ఏంటి ఆ మ్యాజికల్ ఎలిమెంట్ కారు? ఏమో డోయిమోయ్, నాకేం తెలుసు. కొంపదీసి ఇదే అనుకుంటా. నాకు కానీ ఇదే ఏమో అనిపిస్తుంది రా షించాన్. ఇదే అంటావు మిస్టర్ ఎలిమెంట్ కారు? రా షించాన్, ఇదే అనుకుంటా. ఒకసారి మనం కారులోకి ఎక్కి చూద్దామా?
సరే డోయమో ఎక్కి చూద్దాం కానీ. సరే మరి పద, ఇప్పుడు మనమైతే ఈ కార్ లోపలికి వెళ్దాం. ఊరి నాయన ఇదేంటి మోయ, నువ్వు ఎక్కగానే గ్రీన్ కలర్ లో మరిపింది. అదే కదా షించాన్, నేను ఎక్కగానే గ్రీన్ కలర్ లో మారింది, ఇప్పుడేమో బ్లూ కలర్ లోకి వచ్చింది. డార్క్ బ్లూ అంటే ఇప్పుడు చూడ్డామో మళ్ళీ ఎల్లో కలర్ లోకి వచ్చింది, గ్రీన్ కలర్ లోకి మారుతుంది. ఇదే డోయమో ఆ మిస్టర్ హెల్మెట్ కారు. అవునరా శింషాన్, నాకు కానీ ఇదే అనిపిస్తుంది. టైర్లో నుంచి కానీ చిమ్కీలు వస్తున్నాయి, చూసావా? దీని స్పెషాలిటీ ఏంటి డోయమో అయినా కానీ? దీని స్పెషాలిటీ వచ్చేసి నాకు తెలిసి కలర్లో మారుతుంది కదా, ఇదే అనుకుంటారా శింషాన్? కలర్లు మారడం ఇదేం స్పెషాలిటీ డోయమోజా? అంటే ఇది ఓసర్ విల్లి టైప్ అనుకోరా శింషాన్. ఓసర్ విల్లి కానీ కలర్లో మారుస్తుంది, చూసావా? అట్లయితే ఈ కార్ కానీ మారుస్తుంది. ఓహో అవును డోయమో, నువ్వు చెప్పింది కరెక్టే, నాకైతే ఇప్పుడు అర్థమైంది. అంతేకాకుండా దీని బ్రేకింగ్ సిస్టమ్ కానీ కొంచెం బాగుందిరా శింషాన్. బ్రేకింగ్ సిస్టమ్ బాగుందా? హారా శింషాన్ చూడు, నేనైతే ఎంత స్పీడ్లో వెళ్తున్నా ఇప్పుడు? 130 140 స్పీడ్లో అయితే వెళ్తున్నావు. బ్రేక్ కొట్టే చూసావా ఎట్లా కొట్టాను? కరెక్ట్గా 2 సెకండ్లు జీరోకైతే వచ్చేసింది స్పీడ్. అవునవును డోయమో, నువ్వు చెప్పింది కరెక్టే, 2 సెకండ్లు కాదులే కానీ 3 సెకండ్లు అయితే పట్టింది. బట్ శింషాన్, నార్మల్ కార్లో బ్రేక్ కొట్టామనుకో 100 నుంచి 0కి రాను ఈజీగా ఒక 10 సెకండ్లు అయితే పట్టద్ది. ఇది చూడు 150 స్పీడ్లో వెళ్ళి బ్రేక్ కొట్టినా కానీ 2 సెకండ్లు 0కి అయితే వచ్చేసింది. ఓరే నాయన, అవును డోయమో నువ్వు చెప్పింది కరెక్టే. ఇదైతే కొంచెం భలే విచిత్రంగా ఉంది కారు. బ్లూ కలర్ లో నుంచి వైలెట్ కలర్ లోకి అయితే మారుతుంది. ఏ కలర్ లో మారుతుందో ఏంటో. అదే కదా నాకు కూడా అర్థం కావట్లే. ఒకసారి మనం కార్ని ఇక్కడ పార్కింగ్ చేసి చూద్దామా? కార్ని ఇక్కడ పార్కింగ్ చేస్తున్నావా? అవునరా శింషాన్. ఇక్కడ దేని పార్కింగ్ చేస్తున్నాడు డోయమోజా? అంటే ఒకసారి మనం అయితే చూద్దాం రా శింషాన్. ఏం చూద్దాం డోయమోజా? మనం కార్లో నుంచి దిగిన తర్వాత కానీ ఇది కలర్లో మారద్దా లేకపోతే ఎట్లా అని చెప్పి. ఇప్పుడు ఏ కలర్ లో ఉంది ఇది? ఇది వచ్చేసి ఇప్పుడు వైలెట్ కలర్లో అయితే ఉందిరా శింషాన్. వైలెట్ కలర్ లో నుంచి ఇంకా అయితే కలర్ మారలేదు డోయమోజా. ఆహా, కలర్ అయితే మారలేదు ఇంకా, నాకు తెలిసి మారద్దేమో. లేదు డోయమో మారట్లేదు. మనం కార్లో ఉన్నప్పుడైతే చూసేవా సబ్ అయితే కలర్ లో మారుతుంది. అది కానీ కరెక్టే రా శింషాన్, మనం ఇప్పుడు కార్లో నుంచి దిగంగానే ఏమంత ఫాస్ట్గా అయితే మారట్లేదు. అదే కదా డోయమో నేను చెప్పేది. ఇప్పుడు చూసేవా మళ్ళీ మనం కార్లోకి ఎక్కగానే ఆరెంజ్ కలర్ లోకి అయితే వచ్చేసింది. ఇదైతే కొంచెం విచిత్రంగానే ఉండేమో ఈ కార్ మాత్రం. మరి మిస్టర్ ఎలిమెంట్ కార్ అయితే ఈ మాత్రం ఉండాలి కదరా శింషాన్. అది కానీ కరెక్టే. చెల్లడేమోయా, ఎట్లయితే మన లాస్ శాంటోస్ లో ఉండే 3 ఎలిమెంట్ కార్లు అయితే మనం తీసేసుకున్నాం. ఒకటి వచ్చేసి ఫైర్ది, ఇంకోటి వచ్చేసి ఎయిర్, ఇంకోటి వచ్చేసి మిస్టర్ ఎలిమెంట్ కారు. ఈ కార్ని అయితే నువ్వు నాశనం చేస్తున్నావు తెలుసు. అరే నేనేం నాశనం చేయలేరా శింషాన్. నాకు తెలుసు డోయమో నువ్వైతే నాశనం చేస్తావని చెప్పి. పద ఇప్పుడు మనమైతే ఇంటికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే ఇంటికి వచ్చేసాం. డోమిమోయా సూపర్ అసలు, మనమైతే 3 ఎలిమెంట్ కార్ని అయితే తీసుకొచ్చేసాం. చలో ఎట్లయితే ఏమరా శింషాన్, మనమైతే 3 ఎలిమెంట్ కార్స్ ని తీసుకున్నాం. ఇప్పుడు నీ ఫేవరెట్ ఎలిమెంట్ కార్ ఏంటో చెప్పు. నా ఫేవరెట్ ఎలిమెంట్ కార్ వచ్చేసి ఎయిరే డోయమోయా. ఏంటి ఎయిరా? అవును డోయమోయా, ఎయిర్ కార్ వచ్చేసి ఆకాశంలో వెళ్తుంది కదా, అందుకని నాకైతే ఇది ఫేవరెట్ అయింది. ఓకే, ఎయిర్ కార్ ఆకాశంలో వెళ్తుంది కాబట్టి నీకైతే ఇది ఫేవరెట్. నాకు వచ్చేసి ఫైర్ కార్ నచ్చిందిరా శింషాన్. ఫైర్ కార్ తిరిగి నచ్చింది నీకు? అంటే ఆ కార్లో నుంచి మంటలు వస్తున్నాయి కదా, అందుకని అనమాట. ఊరే నాయన, ఫైర్ కార్ల నుంచి మంటలు వస్తాయి కాబట్టి నీకైతే ఆ కార్ ఫేవరెటా? అవునరా శింషాన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఈ 3 ఎలిమెంట్ కార్లలో ఏ కార్ నచ్చింది. ఫస్ట్ వచ్చేసి మన ఫైర్ కార్ అయితే కొంచెం దూరంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ మనం పెట్టామనుకోండి ఆ కార్ ఈ కార్లు కానీ మంటే చేస్తుంది, అందుకని మనమైతే దూరంగా పెట్టాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుసు కదా మీ ఫేవరెట్ కార్ ఏంటో కామెంట్ చేయండి. ఎయిర్ కారా, లేకపోతే ఈ మిస్టర్ ఎలిమెంట్ కారా, లేకపోతే ఫైర్ కారా, కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ కొట్టుకొని చూస్తుంటే ఫాస్ట్గా లైక్ కొట్టేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.